మన వాక్యం ఎప్పుడైతే హృదయానికి తాకుతుందో, ఎప్పుడైతే వాక్యము మన మనస్సులోనికి వెళుతుందో, ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని రూపాంతరపు అనుభవంలోనికి నడిపిస్తుంది. ఈ విషయం కూడా జ్ఞాపకం చేస్తానని గుర్తొచ్చింది. ఒక యవనస్తుడు సిటీలో ఉండి చదువుకుంటున్నాడు. జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాడు. ఒకానొక దినాన వారి తల్లిదండ్రులకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, మీ అబ్బాయి చచ్చిపోయాడు. అర్జెంట్‌గా మీరు రావాలి అని మెసేజ్. వెంటనే తల్లిదండ్రులు చాలా కంగారయ్యారు కదా! దూరంగా ఉన్న తల్లిదండ్రులకి అటువంటి మెసేజ్ వస్తే ఎలా ఉంటుందని. ఇంక వెంటనే ఆగమేఘాల మీద సిటీకొచ్చేస్తారు. సిటీకొచ్చేస్తే తన కుమారుడు రూమ్‌కొచ్చేస్తారు. రూమ్‌లో సమాధి పెట్టేసి ఉందండి. సమాధి పెట్టి చూసేటప్పటికి చాలా కంగారయ్యారు. సమాధి పెట్టి పక్కనే వారి కొడుకు నిలబడున్నాడండి. నిలబడున్నప్పుడు వెంటనే ఆళ్ళకి ఆశ్చర్యం. ఏంటి? ఏం జరిగింది? ఎందుకిలా మెసేజొచ్చింది? అంటే ఆయనన్నాడు, "అమ్మా, నేను ఆల్రెడీ చచ్చిపోయాను. నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వెంటనే నేను ఈ లోకానుసారం ఏం చేయబోయానంటే చచ్చిపోయాను. చూడండి." ఆ సమాధి పెట్టెని చూపించాడంటండి. ఆ సమాధి పెట్టె నిండా ఏమున్నాయంటే లోక సంబంధంగా సిగరెట్ పెట్టెలు, మందు కాయలు, సీడీలు, బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు ఇవన్నీ కూడా ఏం చేశాడు అంటే ఆ సమాధి పెట్టెలో పెట్టి ఏం చేశాడండి? సమాధి అంటే ఆ వ్యక్తి యొక్క మనస్సు ఏమవటం ప్రారంభించింది అంటే